హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆ శ్రీహరి కృపా కటాక్షం వల్ల హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈనాటి వైశాఖ మాస పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. వైశాఖ మాస పురాణం 6వ అధ్యాయము జలదాన మాహాత్మ్యము గృహ గోధికా కథ. అంటే ఈనాటి వైశాఖ మాసం 6వ అధ్యాయం పురాణంలో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంది అంటే జలదానం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగిందనమాట. నారదుని మాటలను విన్న అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ అంబరీష మహారాజు నారద మహర్షిని వైశాఖ మాస వ్రత విధానాన్ని గురించి, స్నానదానాదుల గురించి, జపతపాదుల గురించి అడుగుతూ వస్తున్నాడు అనమాట. అదేవిధంగా మీరు చాలా చెప్పారు, ఇంకా ఏమున్నాయి అని చెప్పి అంబరీష మహారాజు నారద మహర్షిని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు నారద మహర్షి ఇట్టనెను, మహారాజా వినుము. మాస వ్రతములన్నిటిలో ఉత్తమముగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని ఇయ్యని వారు పశుపక్షాది జన్మములు నందుదురు. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. వైశాఖ మాసంలో భారుడి ప్రతాపం భగభగమంటుతూ ఉంటుందన్నమాట, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే మార్గాయాసంలో అలసిపోతారో అలాంటి వారికి ఎవరైనా సరే నీరు గనక జలదానం గనక చేయకపోయినట్లయితే వాళ్ళు పశుపక్షాది జన్మల్ని ఎత్తుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాసం యొక్క దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ. దీనికి ఏం చెప్తున్నాడంటే, అప్పుడు ఆయన ఈ విషయమైన ఒక బ్రాహ్మణుని యొక్క కథ ఉంది. ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన ఒక సంవాదాన్ని గురించి వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైనటువంటి ఉదాహరణ అని కూడా నారద మహర్షి చెప్తున్నాడు అనమాట. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడు రాజు కరుడు. ఇక్ష్వాకు వంశం అంటే ఎవరి వంశం? మనకి శ్రీరామచంద్రుని యొక్క వాళ్ళ వంశం అనమాట. ఆ వంశంలో ఇక్ష్వాకుడు అనే రాజు ప్రజల్ని చాలా జనరంజకంగా కన్నబిడ్డల్లాగా పరిపాలించినప్పటికీ ఆయన పేరుతోటి ఆ వంశానికి ఇక్ష్వాకు వంశము అనే పేరు రావడం జరిగింది. ఆ ఇక్ష్వాకు వంశంలో హేమాంగుడు అనే రాజు ఉన్నాడు అనమాట. అతడు గోదానములను అనేకములు గావించెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములను లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. ఆ హేమాంగుడు అనే రాజు ఎన్ని గోదానాలు చేశాడో లెక్కే లేదుటనమాట. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడంటే, మనం భూమి మీద సన్న రేణువులు ఉంటాయి కదా, అవి లెక్కించడం సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అదేవిధంగా నీటి బొట్టులను గణించడం సాధ్యం కాదు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వాటిని లెక్కించడం కూడా అంత సులభం కాదు. అవన్నీ ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానాలని మనం లెక్క పెట్టాలంటే కూడా అంత కష్టము. అంటే అన్ని గోదానాలను ఆయన దానం చేశాడని చెప్తున్నాడు అనమాట. అనేక యజ్ఞాలను చేశాడట. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. కాబట్టి ఆయన చేసే దానాలకి లెక్కే లేదు. వాటిని మనం లెక్కించాలంటే కూడా మనకు సాధ్యం కాదు. అన్ని దానాలు చేసి బ్రాహ్మణులను సంతోషపరిచాట. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను. అందరకు సులభంగా దొరుకునేది జలము, అది దైవదత్తము, సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రం చేయలేదు. ఆయన అన్ని దానాలు చేసేట కానీ జలం అనేది ఏముంది, దైవ ప్రసాదితంగా లభిస్తుంది, దాన్ని మనం దానం చేసేది ఏముంది అంటే, ఇప్పుడంటే మనం జలాన్ని కొనుక్కుంటున్నామండి. ఒకప్పుడు పాపం జలము, నీళ్ళు అనేది ఫ్రీగా లభిస్తాయి మనకి ఎక్కడ పెట్టినా కూడా, చెరువుల్లో, తటాకాల్లో, నదుల్లో, సముద్రాల్లో. ప్రజెంట్ డేస్లో అంటే ఇప్పుడు మనం జలాన్ని కూడా, నీటిని కూడా కొనుక్కోవడం జరిగింది. కాబట్టి ఆ రోజుల్లో నీటిని కొనుక్కునే పని లేదు. కాబట్టి ఆ రాజు ఏమని భావించాడంటే, నీరు దైవ ప్రసాదితము, అది ఎక్కడ పెట్టినా దొరుకుతుంది, దానికేం వెళ్ళలేదు, కాబట్టి దాన్ని నేను దానం చేసేది ఏంటని చెప్పి ఆ జలదానం మాత్రం చేయలేదుట ఆయన. బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు. ఇక్ష్వాకు వంశానికి కులగురువు ఎవరంటే వశిష్ఠ మహర్షి అనమాట. పురోహితుడు కూడా అతడు.
అతడు జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. కాబట్టి ఆ వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే, రాజా నువ్వు అన్ని దానాలు చేస్తున్నావు బాగానే ఉంది, జలదానం కూడా చెయ్యి. ఈ ఎండాకాలంలో వైశాఖ మాసంలో జనాలకి దప్పిక తీర్చడానికి ఎక్కడెక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయి, లేదా బ్రాహ్మణోత్తములకి జలదానం చెయ్యి అని చెప్పాట. అప్పుడు రాజు ఏమన్నాడంటే, నీరు అమూల్యమైనది, వేలలేనిది, అంటే కొనడానికి అవసరం లేదు, డబ్బులు ఫ్రీగా దొరుకుతుంది అనమాట. అట్టి దానిని దానం ఇచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎందుకంటే నీరు అనేది దైవ ప్రసాదితము, దానికి వెరలేదు, డబ్బులతో పని లేదు, అది అందరూ తీసుకోవచ్చు. కాబట్టి అలాంటి దాన్ని నేను దానం చేస్తే నాకేం ఫలితం వస్తుంది? ఎవరికి సులభంగా దానిని దానం ఇచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులు దానం ఇచ్చను. కాబట్టి నీరు అందరికీ లభిస్తుంది కాబట్టి నేను దాన్ని దానం ఇవ్వను. అన్నీ ఏవైతే లభించవో అలాంటివి మాత్రమే దానం చేస్తాను అని చెప్పాట ఆయన. అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఇంకా ఏం చెప్పాడు? ఆ దానము అన్నీ ఉన్న వాళ్ళకి చేసేదే ఉంది. ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో, లేదు దుఃఖపరాయణులై ఉంటారో, లేదు ఆచారవంతులుగా ఉండరో, ఆచారవంతులు కాకుండా అలాంటి వాళ్ళని కాకుండా పండితులు, సదాచారపరులు అలాంటి వాళ్ళని కాకుండా అంగవైకల్యం గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను అంటే సదాచారాన్ని పాటించినటువంటి వాళ్ళని ఆదరించి గౌరవించాట. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరించలేదు, గౌరవింపలేదు. అంతేకాకుండా మంచి సదాచారాలు పాటించే వాళ్ళని కానీ, పండితోత్తములను కానీ, సద్బ్రాహ్మణులను కానీ ఆ రాజు ఆదరించలేదు, వాళ్ళని గౌరవించలేదు కూడా. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు? ఇంకా పైగా ఏమన్నాడంటే, అందరూ మంచి సదాచారపరాయణని, పండితోత్తముల్ని అలాంటి వాళ్ళనే గౌరవిస్తే వీళ్ళంటి వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారు. అందుకని నేను అలాంటి వాళ్ళని కాకుండా సదాచారం పాటించినటువంటి వాళ్ళని, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళని, జ్ఞానహీనుల్ని, వీళ్ళని మాత్రమే నేను గౌరవిస్తానని చెప్పి అలాంటి వాళ్ళనే గౌరవించాట. నేను అట్టివారినే గౌరవించునని అట్టివారిని మాత్రమే గౌరవించను, ఆదరించను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చను. అంటే చూడండి, దీని ఉద్దేశం ఏంటంటే, మనం దానం చేస్తే ఎలా పడితే అలా కాదు, పాత్ర ఎరిగి కూడా దానం చేయాలి. మనం ఇచ్చేటువంటి దానానికి వాళ్ళు అర్హత ఉన్నారా కాదా, యోగ్యులా కాదా అని ఆలోచించి దానం చేయాలని దీని ఉద్దేశం. పాత్ర ఎరిగి దానం చేయాలి, అంటే కానీ ఎవరికి పడితే వాళ్ళకి, అపాత్రులకి మనం దానం చేయకూడదు. ఇప్పుడు సపోజ్ ఒక భగవద్గీత పుస్తకం ఉంది, దాన్ని ఏమి చదువు రానటువంటి వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏముంది? ఎవరైనా ఒక పండితోత్తముడికి కనుక దానికి దానం చేస్తే అతడు చదివి నలుగురికి చెప్తాడు, అతడు చదువుకుంటాడు, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అతను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఓ పక్కన పడేస్తాడు, లేదంటే ఎరగట్లు అమ్ముకునే వాళ్ళకే వేస్తాడు. దానివల్ల మనకి ఫలితం ఏముంటుంది? ఏముండదు కదా. ఎవరికైతే ఆకలిగా ఉంటుందో వాళ్ళకి అన్నం పెట్టాలి, అంతేగాని ముందర సకల మానవాళికి నీరు జీవనాధారం. కాబట్టి నేను ఆ నీటిని దానం చేయను. ఉంటాయి, నీళ్లు ఫ్రీగానే లభిస్తాయి, కానీ అవసరానికి అక్కడక్కడ ఉండవు కదా ఎండలో. కాబట్టి ఎవరైతే మార్గాయాసంలో అలిసిపోతారో అలాంటి వాళ్ళకి దారిలో అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ నేను అలాంటివి దానం చేయను, బంగారం దానం చేస్తాను, ఇది డబ్బులు పెట్టి కొనవలేదు కదా, అలా అంటే ప్రయోజనం ఏముంటుంది? మనిషి యొక్క అవసరాన్ని గుర్తించి మనం ఇచ్చేటువంటి దానం అతడు యోగ్యుడా కాదని ఆలోచించి పాత్ర ఎరిగి దానం చేయాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే నాకు ఒక కథ గుర్తొస్తుందండి. వామనావతారంలో బలిచక్రవర్తి చేసేటువంటి యజ్ఞానికి వామనుడు వేంచేస్తాడనమాట. శ్రీ మహావిష్ణువే వామనావతారంలో వేంచేస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన 3 అడుగుల నేలని అడగడం జరుగుతుంది బలిచక్రవర్తిని. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, నేను రాజుని, నా యొక్క దానికి తగ్గట్టు అడగాలి, నువ్వు దానము 3 అడుగులా నన్ను అడిగేది, నీకు అడగడం కూడా తెలియదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ బలిచక్రవర్తి ఏమంటాడంటే, కాదు నేను ఇస్తాను, మీరు అడిగింది ఇస్తాను అంటాడు. అప్పుడు ఈ రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఏం చెప్తాడంటే, నువ్వు అనుకుంటున్నావు 3 అడుగులు దానం ఇస్తానని చెప్పి, వచ్చింది ఎవరు అంటే ఈ వామనావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే నీ దగ్గరికి దేవతల తరఫున వచ్చాడు. అతను 3 అడుగులు అడిగి బ్రహ్మాండాన్ని అంతా ఆక్రమిస్తాడు, కాబట్టి నువ్వు ఇవ్వను అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు వంకవచ్చు నగము వందదదిప. అంటే స్త్రీల విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ, ఇట్లా కొన్ని సందర్భాల్లో మనం అబద్ధం చెప్పొచ్చు, దీనివల్ల పాపం రాదు. ఇక్కడ నీ యొక్క రాజ్యము, ధన, మాన, ప్రాణాలన్నీ పోతున్నాయి కాబట్టి నువ్వు దానం ఇస్తానని 3 అడుగులు చెప్పావు కదా వామనుడికి, నేను ఇవ్వనని చెప్పు, అయినా కూడా దానివల్ల నీకు పాపం రాదు అని చెప్తాడు
చెప్తాడు శుక్రాచార్యుడు. అప్పుడు దానికి బలిచక్రవర్తి ఏమంటాడంటే, అదేంటి మీరు ఆ మాట చెప్తారు, దానం ఇయ్యొద్దని. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వచ్చి నన్ను దానం అడిగి ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైనుండి, నేను దానం ఇచ్చే వాళ్ళ చెయ్యి ఎట్లా ఉంటుంది, పైన ఉంటుంది, తీసుకునే వాళ్ళ చెయ్యి ఎట్లా ఉంటుంది, కింద ఉంటుంది. కాబట్టి సాక్షాత్ శ్రీ లక్ష్మీదేవి భర్త అయినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నా దగ్గరికి యాచకుడుగా వచ్చి నన్ను దానం అడిగి ఆయన చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉంటే అది నాకెంతటి అదృష్టం. అలాంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నా దగ్గరికి వచ్చి దానం అడగడం నాకెంతటి పుణ్యఫలప్రదం, నేను ఇచ్చేస్తాను, ఇవ్వకుండా ఉండను అని చెప్తాడనమాట. అప్పుడు చెప్తాడు ఆయన, ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై బాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రింద గుట మీదైన కరం ఉంట మేల్గాదే రాజ్యమున్ గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అని బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో చెప్తాడు. నేను దానం ఇచ్చి తీరుతాను, వచ్చినవాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అయితే నాకెంతటి అదృష్టం అది. అందుకే చూడండి, మనం ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పడం జరుగుతుంది. అంటే మహావిష్ణువుగా అతన్ని భావించి మనం దానం ఇవ్వాలి ఎవరికైనా సరే. అలాంటిది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వచ్చి నన్ను దానం అడిగితే, 3 అడుగులు దానం అడిగితే తీసుకొని బ్రహ్మాండం మొత్తం తీసుకొని, దానివల్ల నాకేమి, మొత్తం ఇచ్చింది ఆయనే కదా అని చెప్పి నేను ఇచ్చేస్తాను. నా చెయ్యి పైనుండి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి కింద ఉండడం అనేది నాకెంతటి అదృష్టం, ఈ రాజ్యము ఇవన్నీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి ఆయన దానం ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే, మనం దానం చేసేటప్పుడు ఖచ్చితంగా పాత్రత ఎరిగి దానం చేయాలి, యోగ్యుడైన వాళ్ళకి ఇవ్వాలి. మనం ఈ దానం చేస్తున్నామంటే దానికి అతడు అర్హుడా కాదా అని ఆలోచించి దానం చేయాలి. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పడం జరిగిందనమాట. ఇంటి దోషం, ఈ రాజు ఏం చేశాడు, హేమాంగుల రాజు అతడు పాత్రత ఎరగల, ఎవరికి పడితే వాళ్ళకి దానాలు చేశాడు కానీ ఏ దానాలు చేయాలో అవి చేయలేదన్నమాట. ఇట్టి దోషం వచ్చే ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా జన్మించాట. మూడు జన్మల్లో చాతక పక్షిగా జన్మించాట. ఇంత ముందరే చెప్పుకున్నాం మనం, ఇంత ముందర వెనుకటి అధ్యాయంలో. చాతక పక్షి అంటే వానకోయిల, అంటే అది వర్షం పడుతుంది కదా, భూమి మీద పడేటువంటి నీటి బిందువులు స్వీకరించదు, డైరెక్ట్గా ఆకాశం నుంచి పడేటువంటి బిందువులు మాత్రమే స్వీకరిస్తూ ఉంటుంది అనమాట. తొలకరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని చాతక పక్షి అంటారు. ఆ చాతక పక్షిగా 3 సార్లు జన్మించాట ఆయన. ఒక జన్మలో గ్రద్దగాను కుక్కగా 7 సార్లు జన్మించాట. అటు పిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను. 7 జన్మలు కుక్క తర్వాత మళ్ళా మిథిలా నగరాన్ని శృతకీర్తి అనేటువంటి మహారాజు పరిపాలిస్తుంటే ఆయన ఇంట్లో, ఆయన గృహంలో గోడ మీద బల్లిగా జన్మించాట ఆయన. అతట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనాన్ని గడుపుతుండెను. ఈ విధముగా 87 సంవత్సరాల కాలం ఆయన బల్లిగా జీవిస్తున్నట్ట. 87 సంవత్సరాల నుంచి బల్లిగా జీవిస్తున్నట్ట. ఎవరు? హేమాంగద మహారాజు. మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమునకు వచ్చెను. ఒకనాటి మధ్యాహ్న సమయమున ఆ మిథిలా దేశ రాజభవనానికి ఎవరొచ్చారంటే శృతదేవ మహాముని అనేటువంటి ఒక ఋషి, ఒక మహాముని వచ్చాట. ఆయన ప్రయాణం చేత బాగా అలసిపోయి దారిలో మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఆ శృతకీర్తి మహారాజు గృహానికి వేంచేశాట. మహారాజు ఒక శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమంతో ఆ మునికి ఎదురెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చెను. అంతే కదా, మహామునులు వస్తే ఏం చేస్తారు, మహాత్ములు అనేటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తే మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళకి ఎదురేగి ఆహ్వానించి వాళ్ళ కాళ్ళు కడిగి మన ఇంటికి తీసుకొచ్చి ముందర వాళ్ళని కూర్చుండబెట్టి మంచి నీళ్ళు అలాంటివన్నీ ఇస్తాం. అలాగే శృతకీర్తి మహారాజు కూడా ఆ మునికి ఎదురెళ్ళి సగౌరవంగా ఇంట్లోనికి తీసుకొచ్చాట. తర్వాత వారిని మధుపర్కము మున్నగ వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనును. ఆయనకి పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని తన మీద చల్లుకున్నట్ట. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకున్న నీటి తుంపురులు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. మనం ఇట్లా నీళ్లు చల్లుకుంటుంటే కొన్ని బిందువులు పక్కన కూడా పడుతుంటాయి కదా. ఆ శృతకీర్తి మహారాజు కూడా ఆ శృతదేవ మహాముని యొక్క పాద ప్రక్షాళన చేసి ఆ నీటిని చల్లుకునే సందర్భంలో తన శిరస్సుపై కొన్ని నీటి బిందువులు ఆ గోడ మీద ఉన్నటువంటి బల్లిపై కూడా పడ్డాయిట.
ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ స్మృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపం కలిగెను. ఎప్పుడైతే ఈ మహాముని అయిపోయాను, శ్రద్ధేవ మహాముని కాబట్టి మంచి ధర్మాత్ముడైపోయి, మంచి పుణ్యచరితుడు కాబట్టి అలాంటి ముని యొక్క పాద ప్రక్షాళన చేసి ఆ నీటి జలులు శృతకీర్తి మహారాజ్ తనపై చల్లుకుంటుంటే ఆ తుంపూర్లు ఎప్పుడైతే ఆ బల్లిపై పడ్డాయో ఆ బల్లికి పూర్వజన్మ అనేది వచ్చిందిట. నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. ఎప్పుడైతే నీటి తుంపుర్లు పడ్డాయో దానికి పూర్వజన్మ స్మృతి కలిగి నన్ను రక్షించండి అని చెప్పి ఆ మునిని ప్రార్థించిందిట. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకు ఇట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశనందితివి? ఇట్లేలా అరుచున్నావు? నీవు దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరు? నీకు ఈ దశ ఎలా వచ్చనో చెప్పుము, నేను నీకు సాయపడదునని ప్రశ్నించెను. అప్పుడు ఆ శృతదేవ మహాముని ఆ బల్లి రక్షింపుము అరిచింది కదా, అప్పుడు అడుగుతున్నాడు అనమాట, నువ్వెందుకు ఇట్లా దుఃఖిస్తున్నావు? నువ్వు ఏ పని చేసి ఇట్లాంటి స్థితికి వచ్చావు? ఇట్లేలా అరుచున్నావు? నీవెవరివి? దేవజాతి వాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరు? నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పుము, నాకు చేతనైన సహాయం నేను చేస్తానని చెప్పి శృతదేవ మహాముని ఆ బలి రూపంలో ఉండేటువంటి హేమాంగద మహారాజుకి చెప్పడం జరిగిందనమాట. శృతదేవుని మాటలను విన్న బలి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను. భూమి యందలి రేణువులు ఎన్నియుండునో, నీటి యందు జలబిందువులు ఎన్నియుండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితని. ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఇవన్నీ లెక్క పెట్టడానికి వీలు కావు. అదేవిధంగా హేమాంగద మహారాజు చేసినటువంటి గోదానాలను కూడా మనము లెక్క పెట్టలేము. అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వారిని త్రవ్వించి తిని, సర్వ విధములకు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేను నీ సత్కర్మలను ఆచరించినను. ముమ్మారు చాతక పక్షి అంటే ఇందాకనే చెప్పడం జరిగిందనమాట. తొలకరి వాని ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి నీటి మీద పడినటువంటి బిందువులు కాకుండా ఆకాశం నుంచి పడిన వర్ష బిందువులనే స్వీకరిస్తుంది అనమాట. దానిని చాతక పక్షి అంటారు. తర్వాత గ్రద్దగా 7 మార్లు, కుక్కగా 7 సార్లు, ప్రస్తుతము బల్లిగా జన్మించితిని. ఈ మహారాజు ఈ శృతకీర్తి మహారాజు మీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపురులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణ కలిగింది. నా పాపభారము తగ్గించినట్లు అనిపించున్నది. కానీ నేను ఇంకా నా పాపం కూడా, నా యొక్క పాప భారం కొంచెం ఈ నీటి బిందువులు ఎప్పుడైతే పడిందో కొంచెం తగ్గినట్లు అనిపించింది నాకు. కానీ నేను ఇంకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచున్నది. ఇంకా నేను 27 సార్లు బల్లిగా జన్మించాలి అని చెప్పి నా మనసుకు తోస్తుంది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయం కలుగుతున్నది. నాకు ఈ బల్లి జన్మ లేకుండా ఎలా మానవ రూపం ధరిస్తానా అని చెప్పి నాకు భయం కలుగుతుంది. నేను చేసిన పాపం ఏమియో, నాకు ఈ జన్మలేల కలిగేనో ఎరుగజాలను. నేను చేసిన పాపం ఏందో, నాకు ఇలాంటి జన్మలను ఎందుకు వచ్చాయో నాకైతే తెలియడం లేదు. దయ ఉంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపము పో విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించను. కాబట్టి నా మీద దయ కలిగి నాకు అసలు ఈ జన్మలు రావడానికి కారణం ఏంది, నేను చేసిన పాపం ఏంది, కాబట్టి జన్మించండి, నేను చేసిన పాపం ఏందో నాకు తెలియజేయండి అని చెప్పి ఈ బలి రూపంలో ఉండేటువంటి హేమాంగద మహారాజు ఎవరిని అడుగుతున్నాడు? శృతదేవ మహాముని అడుగుతున్నాడు అనమాట. దానికి శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను, రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమునెవ్వనికి దానము చేయలేదు. ఆయన అదే చెప్తున్నాడు, నువ్వు శ్రీ మహావిష్ణువులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము వైశాఖ మాసం అని చెప్పి మనం వైశాఖ పురాణం ప్రారంభం నుంచి కూడా చెప్పుకుంటున్నాం. దీనికి బాలురు, వృద్ధులు ఎవరైనా సరే, అంగవైకల్యం కలిగిన వాళ్ళు కానీ ఎవరైనా సరే స్నానము, దానాలు ఇవన్నీ చేయడానికి కూడా అనువైనటువంటి మాసము. ఈ దానాలకు కూడా మనమే ఎక్కువగా డబ్బును కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. మనకు అన్నీ కూడా చాలా సౌలభ్యంగా లభించేటటువంటివి. కాబట్టి వీటిని దానం చేసి మన శ్రీహరి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలము అవ్వాలన్నమాట. కాబట్టి దానికి ఆయన చెప్తున్నాడు, శృతదేవ మహాముని, నువ్వు అన్ని దానాలు చేసావని చేసావు, కానీ అందరికీ సకల మానవ కోటి మనుగడకు జీవనాధారం ఏంది? నీరు లేకపోతే మనం బతకలేవు. కాబట్టి ఆ నీటిని నువ్వు దానం చేయలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి.
ప్రయాణమును అలసిన వారికి జలదానమైనా చేయలేదు. చూడండి, ఎవరైనా మార్గాయాసంలో ఎండకు బాగా అలిసిపోతారు, వాళ్ళకి ఫస్ట్ బంగారం కావాలా? ఏం కావాలి? మన ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మనం ఏమడుగుతాం? ఫస్ట్ మంచినీళ్ళే కదా, జలమే కదా అడుగుతాము. కాబట్టి నువ్వు అలాంటి జలాన్ని దానం చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్ని ఎందే హోమం చేయవలెను. అట్లుగాక బూడిద మున్నగు వాని ఎందు హోమం చేసిన ఫలం ఎట్లు కలుగును? మనం ఏదైనా హోమం చేయాలంటే ఎక్కడ చేయాలి? అగ్ని ఎందు చేయాలి హోమం, అప్పుడే ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఎక్కడో బూడిద కుప్ప మీద ఎక్కడ పడితే అక్కడ మనం హోమం చేస్తే ఫలితం వస్తుందా? రాదు కదా. దానికి ఒక పవిత్రమైన స్థలము, పవిత్రమైన ప్రదేశంలో అగ్ని ఎందు హోమాన్ని చేయాలన్నమాట. అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములు నిశ్చితివి. ఇందాకే మనం చెప్పుకున్నాం, మనం దానం చేస్తున్నాం కదా అని ఎవరికి పడితే వాళ్ళకు కూడా దానం ఇవ్వకూడదు. పాత్రత ఎరిగి దానం చేయాలి. యోగ్యులైన వారికి మాత్రమే దానం చేయాలి, అయోగ్యులకు దానం చేయకూడదు. ఎవరికి ఏది ఇస్తే అది ఉపయోగమో దాన్ని మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని మనకు డబ్బులు ఉంది కదా అని చెప్పి అయోగ్యులైనటువంటి వాళ్ళకి అవి ఉపయోగపడినటువంటి వాళ్ళకి అవి దానం చేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి మనం ఇందాకనే చెప్పుకున్నాం. కాబట్టి అదేవిధంగా ఆయన కూడా అదే చెప్తున్నాడు శ్రద్ధేవ మహాముని. దానాలు చేసావు, కానీ ఎవరికి చేసావు? అయోగ్యులకు చేసావు. ఎవరికి అవసరమైనటువంటి జలదానాన్ని మాత్రం నువ్వు చేయలేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అట్లే నీవును యోగ్యులకు వారికి దానమియ్యక అయోగ్యులకు వారికి దానములు నిశ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా. అంతే కదా, పాత్రత లేకుండా నువ్వు దానం చేస్తే ప్రయోజనం ఏముంటుంది? లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములను ముండ్లు గల వృక్షములను ఎవరు ఆదరింతురు? అట్టి వృక్షముల వల్ల ప్రయోజనమేమి? చూడు, కొన్ని చెట్లు ఉంటాయి, బాగా ఏపుగా పెరుగుతాయి, దానికి బాగా ముళ్ళు ఉంటాయి. వాటి వల్ల ఇప్పుడు ఈత చెట్టు ఉంది, దాన్ని ఎవరైనా పూజిస్తారా? దానివల్ల ఎవరికైనా ఏముంటుంది? ఉండదు కదా. అదేవిధంగా వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువల్ల అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసి చెట్టును వదిలి ఈత చెట్టును ఎవరైనా పూజిస్తారా? చూడండి, మనకు దగ్గరలో రావి చెట్టు తులసి ఉందనుకోండి, వాటిని పూజిస్తారా? లేదా ఈత చెట్టును పూజిస్తారా? దేన్ని పూజిస్తారు? రావి చెట్టు తులసినే కదా ఎవరైనా పూజిస్తాము. ఈత చెట్టుని ఎవరైనా పూజిస్తారా? బాగా పొడవుగా ఉంది కదా, బాగుంది, ఫ్యాషన్గా ఉంది కదా అని చెప్పి దాన్ని పూజిస్తామా? పూజించాం కదా. అదేవిధంగా లేదు, అట్లా పూజిస్తే దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా? ఉండదు కదా. అనాథలు, అంగవైకల్యము కలవారు, దయచూపదగినవారు. నువ్వు చెప్పింది నిజమే. అనాథలైనటువంటి వాళ్ళు, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ మీద మనం దయ కలిగి ఉండాలి, ఖచ్చితంగా దయ చూపించాలి. వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. నువ్వు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కాళ్ళు కడిగి ఇచ్చేసి వాళ్ళకేదో నువ్వు ఈ భగవద్గీత, భాగవతం అలాంటి పుస్తకాలని వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏముంది? మాట్లాడినటువంటి వాళ్ళకి అలాంటి పుస్తకాలు ఇస్తే ప్రయోజనం ఏముంది? ఏది ఎవరికి ఇయ్యాలో వాళ్ళకి ఇయ్యాలి, పాత్ర తిరిగి దానం చేయాలి, వారిపై దయా జాలి చూపవచ్చును, కానీ గౌరవించరాదు. అంటే కానీ పక్కన మంచి భక్తిపరాయణుడు, పండితోత్తముడు, మంచి బ్రాహ్మణోత్తముడు ఉంటే నేను ఆయన్ని గౌరవించనని చెప్పి ఒక అంగవైకల్యం గల వాళ్ళని గౌరవిస్తాను అంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. ఎవరు శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాళ్ళంటే ఎవరైతే తపస్సు చేస్తారో నిరంతరము, ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వేదశాస్త్ర పాండిత్యాలను కలిగి ఉంటారో, ఎవరైతే సజ్జనత్వం కలిగి ఉంటారంటే మంచి హృదయాన్ని, మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుతో సమానం. వాళ్ళని కూడా శ్రీ మహావిష్ణు స్వరూపంగానే భావించాలి. అట్టి వారినే పూజించవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. ఇంకా వీళ్ళల్లో కూడా ఎవరైతే మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కాబట్టి నువ్వు అలాంటి వాళ్ళని కనుక పూజిస్తే ఆ పరమాత్మ కూడా తనను పూజించినట్లుగానే భావించి వరాలు ఇస్తాడట. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటే యగును. నువ్వు అలాంటి పండితోత్తముల్ని, సజ్జుల్ని, జ్ఞానుల్ని, తపస్సు చేసే వాళ్ళని పూజించకుండా ఉంటే నువ్వు శ్రీహరిని కూడా పూజించినట్లే. అలాంటి వాళ్ళకి ఇహలోకంలో, పరలోకంలో దుఃఖాలు కలుగుతాయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఎవరు? శృతదేవ మహాముని. ఎవరితో చెప్తున్నాడు? హేమాంగద మహారాజు తోటి
చెప్తున్నాడు. మనం కూడా అంతే కదండి. ఒక కాలేజీకి వెళ్తాము, ప్రొఫెసర్ స్థానం ప్రొఫెసర్దే, వాచ్మెన్ స్థానం వాచ్మెన్దే. వాచ్మెన్ది తీసుకెళ్ళి ప్రొఫెసర్ స్థానంలో కూర్చుండబెడితే దానికి విలువ ఉంటుంది అంటే అతని యొక్క చదువు, దాని యొక్క హోదా, దాని యొక్క అర్హత కావాలి. అంటే ఎవరిది ఇది తక్కువ అని కాదు. వాచ్మెన్ ఆయన అర్హత అది, ఆయన అర్హత అది. కాబట్టి మనం కూడా ఏదైనా దానం చేసేటప్పుడు పాత్ర ఎరిగి మాత్రమే దానం చేయాలి. మానవుడు పురుషార్థములను సాధింపవలనచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చింది చదువుకునే స్టూడెంట్స్కి, ప్రొఫెసర్ని అడిగితే చెప్తాడా, వాచ్మెన్ అడిగితే చెప్తాడా? ప్రొఫెసర్ని అడిగితే చెప్తాడు. కాబట్టి ఎవరికి ఇది చేయాలో అది చేయాలన్నమాట. ఎవరి పని వాళ్ళు చేయాలి. జ్ఞానులు కానివారు, అందులు, జ్ఞాననేత్రములు లేనివారు, ఎవరైతే జ్ఞానం లేదో అలాంటి వాళ్ళు గుడ్డి వాళ్ళతో సమానము అని చెప్తున్నాడు అనమాట. అట్టి అందులను ఎంతమందిని పూజించినను ఫలముండునా. కాబట్టి నువ్వు జ్ఞానం లేనటువంటి వాళ్ళని ఎంతమందిని పూజిస్తే కూడా ఫలమేమైనా ఉంటుందా? గ్రుడ్డివానికి ఏమి కనిపించును, అతడు ఏమి చెప్పగలడు. కావున జ్ఞానహీనులైన వారు, ఇప్పుడు పాపం గుడ్డి వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆయనకి ఏ పుస్తకాలో ఏదో ఇస్తే ప్రయోజనం ఏముంది? ఆయన ఏం చదవగలడు? చదవలేడు కదా. కాబట్టి నువ్వు ఎంతమంది అలాంటి వాళ్ళని పూజిస్తే ప్రయోజనం ఏముంది? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించను, అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు, అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. కాబట్టి నీకు పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామోక్షాలు నీకు ఎట్లు కలుగుతాయి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఆ శృద్ధేవ మహాముని. తీర్థములు కేవలము జలములు కావు, దేవతలు శిలారూపులు గారు. ఈ తీర్థాలంటే మనం చేస్తుంటాం పుణ్యతీర్థాలు అని చెప్పి. ఇప్పుడు తిరుమల ఉంది, పుష్కరిణి ఉంది, అక్కడ ఇంకా నారద తీర్థము, ముక్కోటి తుంబురు తీర్థం, ఇలా చాలా తీర్థాలు ఉన్నాయి. అవి కేవలం వాళ్ళకి జలమే కాదనమాట, జలాలు మాత్రమే కాదు. అంతేకాకుండా దేవతలు ఉన్నారు, విగ్రహాలు ఉన్నారు, అవి శిలారూపం మాత్రమే కాదు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో, శిలారూపమునున్న దైవము చిరకాలం పూజించినచో వారి అనుగ్రహం కలుగును. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆ తీర్థాల్లో, పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో స్నానం చేసి ఆ శిలారూపంలో ఉండే కనుక దేవుణ్ణి కనుక పూజించినట్లయితే వాళ్ళ అనుగ్రహం మనకి కలుగుతుంది ఖచ్చితంగా. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. అలా కాకుండా మనం జ్ఞానులైనటువంటి మహాత్ముల్ని, పుణ్యపురుషుల్ని కనుక చూడండి, ఇక్కడ మనం ఆ శృతదేవ మహాముని రాగానే శృతకీర్తి మహారాజు ఆయన పాద ప్రక్షాళన చేయగానే ఆ నీటిని తన మీద చల్లుకుంటుంటే ఆ తుంపురులు పడి బలి రూపంలో ఉండే హేమాంగద మహారాజు కూడా పూర్వజన్మ అనే స్మరణకు వచ్చింది. కాబట్టి మనం అనేక తీర్థాల్లో స్నానం చేసి ఎక్కువ కాలం ఆ దేవుణ్ణి కనుక పూజిస్తే మనకు ఫలితం కలుగుతుంది. అలా కాకుండా మనము ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళని, సజ్జనుని దర్శించినంతనే మహాత్ములు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి, శృంగేరి పీఠాధిపతి, ఇలాంటి వాళ్ళని కనుక మనం సందర్శించినంత మాత్రాన్నే వాళ్ళు ప్రసన్నమైపోతారట, ఇష్టఫల ప్రాప్తిని కలిగిస్తారట, మనకి ఇష్టమైనటువంటి దాన్ని కలిగిస్తారు వాళ్ళు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళని సేవించి వాళ్ళ యొక్క ఉపదేశాలను కనుక పాటిస్తే మనకు జీవితంలో దుఃఖం అనేది ఉండదు, విషాదం ఉండదు, ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండదు. మనం అమృతాన్ని కనుక సేవించినట్లయితే మళ్ళీ జన్మ రావడం, మళ్ళీ మృత్యు భయం, ముసలితనము ఇలాంటి బాధలు ఉండవన్నమాట. అదేవిధంగా మనం ఎవరైతే మహాత్ముల్ని కనుక సేవిస్తామో, పుణ్యపురుషుల్ని కనుక సేవిస్తామో వాళ్ళ సేవ వల్ల మనకు కూడా జన్మ, మృత్యు, ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ వ్రతమును ఆచరించలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు, కావున నీకిట్టి దుర్గతి కలిగింది. ఆ శృద్ధేవ మహాముని చెప్తున్నాడు, నువ్వు చేయాల్సినవి ఏవీ చేయలేదు. నువ్వు వైశాఖ మాస వ్రతాన్ని చేయలే, జలదానం చేయలేదు, జ్ఞానులైన వాళ్ళని కూడా సేవించలేదు, కాబట్టి నీకు ఇట్లాంటి దుర్గతి కలిగింది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీనివల్ల దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకుని విజయాన్ని అందగలవు. ఇంకా శృద్ధేవ మహాముని ఏం చెప్తున్నాడంటే, నేను ఈ వైశాఖ మాసంలో ఈ కొన్ని రోజులు స్నానం చేశాను కదా, కొంత పుణ్యఫలాన్ని నీకు ధారపోస్తాను, దానివల్ల నువ్వు దీని నుండి విముక్తుడు అవుతావు అని చెప్పి
చెప్పాడనమాట. అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ మాటలు చెప్పి ఆ శృతదేవ మహాముని ఇంకా ఏం చేశాడు అంటే, ఈ కొన్ని జలాన్ని మంత్రించి జలాన్ని స్పృశించి దాన్ని ఆ బలి రూపంలో ఉండే హేమాంగద మహారాజునికి ఆయన మీద జల్లి తాను చేసినటువంటి వైశాఖ మాసం యొక్క వ్రతంలోని కొన్ని దినాల పుణ్యాన్ని దారబోస్తున్నట్టుగా నీటిని స్పృశించి ఆయన మీద చల్లాట. హేమాంగద బలి రూపంలో ఉండేటువంటి హేమాంగద మహారాజు మీద ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపాన్ని పొందాడు. ఎప్పుడైతే ఆ శృతదేవ మహాముని ఆ జలాన్ని స్పృశించి ఆ నీటిని హేమాంగద మహారాజు మీద చల్లాడో, బలి రూపంలో ఉండేటువంటి ఆ హేమాంగద మహారాజు మీద చల్లాడో, అప్పుడు ఆయన మళ్ళా తన యొక్క వెనుకటి దివ్య రూపాన్ని పొందడం జరిగింది. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. ఎప్పుడైతే ఆయన తన దివ్య రూపాన్ని పొందాడో వెంటనే ఆ హేమాంగద మహారాజు ఆ శృతదేవ మహామునికి ఆ మిథిలా నగరాధీశుడైనటువంటి శృతకీర్తి మహారాజు కూడా నమస్కరించాడనమాట. తర్వాత వాళ్ళ యొక్క అనుజ్ఞతోటి శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమునకు మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే తనకి వెనుకటి దివ్య రూపం వచ్చిందో అప్పుడు ఆ శ్రీహరి పంపిన విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాట. అందరూ కూడా ఈ హేమాంగదుని యొక్క అదృష్టాన్ని పొగిడారట. ఆ తర్వాత ఆయన పుణ్యలోకంలో 10,000 సంవత్సరాలు ఉన్నట్ట. దివ్యలోకమున అనేక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుస్థ మహారాజుగా జన్మించెను. ఆ తర్వాత మళ్ళా అదే ఇక్ష్వాకు వంశంలో కాకుస్థ మహారాజుగా జన్మించాట. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించాట. ఆయన మొత్తం భూమండలాన్నంతా 7 ద్వీపాల భూమిని అందరూ కూడా సజ్జనులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు మెచ్చుకునేటట్లుగా పరిపాలించాట. శ్రీ మహావిష్ణు వంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువుకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నిటినీ శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. ఆ తర్వాత కాకుస్థుడని పేరుతోటి జన్మించి ఎలాంటి ధర్మాలు చేయాలో వైశాఖ మాసంలో అవన్నీ కూడా ఈ జలదానము, గోదానము, పండ్ల దానము, మజ్జిగ చలివేంద్రాలు, దారిలో ఉండేటువంటి బాటసార్లకు చలివేంద్రాలు ఇవన్నీ కూడా చేశాట. ఆయన సర్వ పాపములను పోగొట్టుకొనును. దివ్య జ్ఞానమునందెను. శ్రీ మహావిష్ణువు యొక్క సాయుధ్యమునందెను. ఈ దానాలని చేసి అంత్యంలో చివరికి శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకున్నట్ట. అందుకే ఆయన పేరుతో తర్వాత ఆయన ఆయన విష్ణు అంశ కూడా ఆయనలో ఉంది అని అంటారు. కాబట్టి ఆ తర్వాత ఆయన పేరుతోటే ఆ ఇక్ష్వాకు వంశానికి ఏమొచ్చిందంటే కాకుత్స వంశం అనే పేరు వచ్చిందనమాట. అంతటి ప్రజారంజకంగా పరిపాలించాడు కాబట్టి ఆ తర్వాత ఆ వంశానికి కాకుత్స వంశం అనే పేరు కూడా వచ్చింది. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము. మన యొక్క అన్ని పాపాలు కూడా పోవాలి అంటే మనం ఏం చేయాలి? ఈ వైశాఖ మాస వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అనంత పుణ్యవ్రతము. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును, వ్రతాంగములను, దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును అందవలను. నేను మొదటి నుంచి కూడా వైశాఖ మాసం ప్రారంభమైనటువంటి చెప్తూనే ఉన్నాను మీకు. ఎందుకంటే వైశాఖ మాసం మన యొక్క స్నానానికి కానీ, దానాలకు కానీ అన్నిటికీ కూడా అనువైన మాసము. మామూలుగా చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో దీపం ముఖ్యం, దీపదానం. మాఘమాసంలో స్నానం ముఖ్యం, వైశాఖ మాసంలో దానం ముఖ్యం. ఎందుకంటే చిన్న చిన్న దానాలు, ఇవేం పెద్ద ఖర్చుతో కూడినవి కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరిస్తారనే ఉద్దేశంతో పదే పదే చెప్పడం జరుగుతుంది. జలదానం, పాదుకా దానం ఇవన్నీ మానవాళికి అవసరం. ఎండలో కాళ్ళు కాలితే ఉపయోగించుకుంటారు పాదుకా దానం. అదేవిధంగా గొడుగు, ఎండలో పోతుంటారు, కాస్త గొడుగేసుకోపోతే ఆ ఎండ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ జలదానము, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మనందరం కూడా చేసి ఆ శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విధంగా నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును వివరించెను. ఇది వైశాఖ మాసం యొక్క 6వ అధ్యాయము పురాణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.